హీరో మూవీ చేసి ఇన్ని మూవీస్‌లో బా ఈ ముందర ఈ సీను మళ్ళీ ఇలాంటి సినిమాలు పడితే బావుంటదిరా అనుకున్న సినిమా అంటే చాలా ఉన్నాయి. రెడీ, రెడీ. మీ వెంకటాద్రి డైలాగ్ ఎక్స్‌ప్రెస్. మీ డైలాగ్ మాకు చాలా దీన్నే గూట్లో ఉన్నది ఎక్కడో పెట్టుకుంటూ అంటారు. ఇలాంటి 4 చోట్ల ఉంటే 4 చోట్ల నవ్వేది జనం. యెస్. చిన్నదే అవును. అల్లుడు క్యారెక్టర్, బట్ అది ఆ డైలాగులు రాసిన రైటర్ క్రెడిట్ గోస్ టు ఆయన. అన్న. నా టైమింగ్ సెట్ అయ్యని రాశారు. అవును. రెడీ ఒకటి, కళ్యాణ వైభోగం ఒకటి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఒకటి, ఇప్పుడు మన జోరుగా వచ్చారు. ఇలా చాలా ఉన్నాయి భయ్యా, ఆయన Yes. గుర్తురాట్లేదు కానీ కొన్ని సినిమా. Hmm. పులస కేర్ ఆఫ్ గోదావరి అని ఒక సినిమాలో ఒకటే ఒక సీను, ఇంటర్వెల్ ముందు వస్తాను అడగటగటగట అడాడు చేసి వెళ్ళిపోతాను అంతే. ఇంటల్లుడు భలే ఉంటుంది. ఉన్నాయి అలా కొన్ని Yes. సినిమాలు ఉన్నాయి. మాకు మోస్ట్లీ ఇంటర్లు మీరు అదే అందుకే మానేసాను. అల్లుడు అంటే ఎవరైనా క్యారెక్టర్ చెప్తే అల్లుడు అంటే అల్లుడు, పోలీసు అంటే పోలీసు, లాయర్ అంటే లాయర్, డాక్టర్ అంటే డాక్టర్, డ్రైవర్ అంటే డ్రైవర్. ఒకటి ఏదైనా హిట్ అయిందంటే ఇంకా అదే కదా. అదే ప్యాటర్న్ లో వెళ్తున్నారు. ప్లీజ్ దయచేసి కొంచెం మా అన్న అన్ని చేస్తాడు. Yes. Yes. లేదన్నా అన్ని చేయగలుగుతాడు మా అన్న, నాకు తెలుసు. థ్యాంక్ యూ డార్లింగ్. మీలో ఉందన్న అది. ఏముంది నాలో మీలో ఉందన్న, లోపల ఉంది. Yes. నిజంగా నువ్వు అన్నది నేను నిజంగా చేయగలను. చేస్తారా ఇక్కడ తప్పు అయితే ఖచ్చితంగా చేయను. ఒకసారి ఫ్రేమ్ పెట్టి నాకు ఒక డైలాగ్ ఇచ్చారంటే ఆయన ఆ డైరెక్టర్ గారు ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి 100% ఇవ్వగలరు. ఆయన అలా కదే ఎక్కువైంది తక్కువ అంటే తక్కువ ఇస్తాను, ఎక్కువ అంటే మీటర్ స్కేల్లో ఇచ్చేస్తా. చిన్న చిన్న పంచ్ డైలాగులు ఏమో తప్పని చెప్పేసి వెళ్ళిపోయి నలుగురిలో మాట్లాడడం ఈజీ అట్ అర్జున్. టార్గెట్ బేస్డ్ అవతల కంటెంట్ ఏముంది, వాళ్ళతో మనం విషయాన్ని ఫోకస్ చేసి చెప్తున్నాం. ఆ సీన్ లో ఇతనే మెయిన్ అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదో చేసిన మారేడుమల్లి ప్రజానీకం అని ఉంటుంది. అందులో ఎంఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ గా ఒక ఎలక్షన్ ఆఫీసర్ గా చేశారు నరేష్ గారు. అందులో ఏంటంటే సంపత్ గారు అని, మిర్చి సంపత్ గారు అంటారు విలన్. ఒకరోజు సారథి స్టూడియోలో షూటింగ్ పెట్టారు. పెడితే వెళ్ళి చూశాను. నేను ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను. నాకు కొంచెం భయం, భక్తి, సినిమా అంటే ప్రేమ, వల్లమాలిన ప్రేమ వల్ల ఇప్పటికి ఇవాళకి లొకేషన్కి వెళ్తే అసిస్టెంట్ డైరెక్టర్ నాన్న ఒకసారి వస్తారని, మన దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది కదా, కచ్చకచ్చకన డైలాగులు ఏమున్నాయి ఫోటో తీసుకుంటాను. ఇంతంత డైలాగులు ఉన్నాయి అనుకో, నాకు బ్రెయిన్ కొంచెం పర్లేదు, బాబా ఆశీస్సులో మెమరీ ఉంది. టీవీలో ఉందని చెప్పేసి తెలుసు సార్. టీవీలో అంటే కంప్యూటర్ డేటా చిప్పులు పర్లేదు, టీవీ ఉంది, మెమరీ ఉంది. మరి పెద్ద డైలాగులు అయితే తప్పు రాకూడదు, అవతల ఆర్టిస్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఎక్కడ దాకా చెప్దామన్నా అని మాత్రం ఎప్పుడు అడగను. ఒక డైలాగ్ని కట్ చేసి ఇక్కడ దాకా చెప్పండి, తర్వాత ఇక్కడ చెప్పండి అంటారు. అలా వద్దు, చదువుకుని చెప్పగలుగుతుంది. అలా ఆ సినిమాలో నేను ఆ రోజు షూటింగ్ వెళ్ళేటప్పటికి మారేడుమల్లి ప్రజానీకంలో మొత్తం నేనే మాట్లాడుతున్నా. అక్కడ కామెడీ కాదు అది. ఒక బాధ్యతాయుతమైన మనిషిగా ఒక కలెక్టర్ గారితో ఒక ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి, సార్ ఆ ఊరు జనాలు మంచోళ్ళు అండి, వాళ్ళకి మంచి మాత్రమే తెలుసు, కానీ ఊళ్ళో నాగేశ్వరరావు అక్కడ ఉన్నాడండి, వాడు వాళ్ళందరినీ గుప్పుల్లో పెట్టుకున్నాడు సార్. మన ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఎవరు మాట వినరు సార్. మనోళ్ళు దండాలు పెట్టినా, మనోళ్ళు ఏం చేసినా కూడా వినరండి, కానీ ఆడ మాట వింటారు. ఎందుకంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు. వాళ్ళు కోసుకొస్తున్న కుంకుడికాయల దగ్గర నుంచి, వాడు అడవిలో దగ్గర అమ్ముతున్న తేనె దగ్గర నుంచి అన్నీ ఆడి చేతుల మీద అమ్మాలి సార్. మనం చెప్తే నమ్మని విషయం ఆడి చెప్తే వింటారు సార్. అందుకని మన ప్రయత్నం ఆపేద్దాం సార్, వెళ్ళి ఆ నాగేశ్వరరావుని పట్టుకుందాం. నేను తీసుకొస్తాను సార్, నాగేశ్వరరావు ఎక్కడున్నా తీసుకొచ్చి మీ ముందు నుంచో పెడతాను, మీరు మాట్లాడండి సార్. ఒక కలెక్టర్ హోదాలో ఉండి నాగేశ్వరరావుతో మీరు ఒప్పించగలిగితే మారేడుమల్లి ప్రజానీకం అంతా మన వెనకాల నడుస్తారు సార్, ఇది సార్ అని ఇలా చెప్తా. ఎంత లెంగ్త్ ఉంటుంది, ఇంకా మధ్యలో ఇంకా అది నేను క్లోజ్అప్ మొత్తం చెప్పేసాను. సో అలాగా అక్కడ అది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళి అలా అది అక్కడ ఆడెవడు ఎంతవరకు ఉండాలి, మళ్ళీ కలెక్టర్ పైన మాట్లాడకూడదు, కలెక్టర్ కి తగ్గే కొంచెం మాట్లాడాలి, రిక్వెస్ట్ ఉండాలి, కన్వే అవ్వాలి, అండ్ ఎక్కడెక్కడ పాజిల్ ఇవ్వాలి కూడా తెలియాలి. అదే అండి, అది బాబా ఆశీస్సుల వల్ల నాకు జెమినీ టీవీ పెట్టిన ఒక రకంగా నేర్పింది అని అనుకోవాలి. నాకు అందరూ సహకరించి వాళ్ళు అక్కడ నేను ఎలాంటి కామెడీలు అవి చేస్తా ఉంటే మా డిపార్ట్మెంట్ లో వాళ్ళు అందరూ ఏమైనా చేద్దామని, సురేష్ ఏదో చేస్తాడు ఈ వారం అని చిన్న పోటీతత్వంతో చేసేవాళ్ళు. ఆయన అక్కడ నేర్చుకుంటాం వల్ల ఇవాళ సినిమా కెమెరా ముందు భయం లేకుండా పర్ఫామ్ చేయగలుగుతాం. మీ చెప్పలేదన్నా ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని? నేనా అన్ని ఇష్టమే, అంటే నాకు శ్రీహరి గారు స్టైల్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే వాడి స్ట్రగుల్ నుంచి, ఒక కష్టం నుంచి ఫైనల్ గా ఒక మెసేజ్ తో విజయం సాధించారు. లైక్ భద్రాచలం, కన్నిగంటి హనుమంతు కథ ఒకటి చేశారు ఆయన, అది సింహాచలం. శ్రీహరి చేసిన చాలా సినిమాలు నాకు ఇన్స్పైరింగ్ అనిపి అలాంటి పాత్రలకి నేను సరిపోతానని
నాకు ఇది అంటే అభిప్రాయం. నేను చేసేయాలని కాదు కానీ అలాంటి కథలు వస్తే ఏదో చెప్పాలి. సినిమా అనే మాధ్యమం ద్వారా ఏదో తెలియచేయాలి, Yes. ఎంటర్టైన్ చేయాలి, నవ్వించాలి, వాళ్ళకి కాసేపు సంతోష పెట్టాలి, లాస్ట్ లో చిన్న మెసేజ్. అలాంటి ఇష్టం, అలాంటి Yes. క్యారెక్టర్స్ ఇష్టం. అన్నయ్య చేశారు చూడండి, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో బ్రదర్ అవును. క్యారెక్టర్స్ అలాంటివి చేయాలి. సో ఎప్పుడైనా అనిపించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.